ఏవండోయ్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాం. మీకు ఏం రెసిపీయో ముందే తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే మేము ముందుగా పెట్టిన వీడియోతో ఆల్రెడీ హింట్ ఇచ్చేసాము కాబట్టి. సో ఈ రెసిపీ చింత చిగురు రొయ్యలు. ఈ రెసిపీ చెప్పే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కింద తప్పగా కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఒక ముగ్గురు తీసుకోండి. తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోండి. తర్వాత దాన్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. మీరు గమనించారో లేదో, తర్వాత మనం ఇంకో రకమైన ఆయిల్ వేసామండోయ్. అదేంటనేది నేను వీడియో మధ్యలో చెప్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు ఫాలో అయిపోండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, కసూరి మెత్తి పేస్ట్ వేసుకుని కలిపేసుకోండి. తర్వాత మనం రెడీగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా మిక్సింగ్ చేయాలి. ఏం చేయాలి? బాగా మిక్సింగ్ చేయాలి. సో ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోండి. మీకు ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే చిట్కా ఏంటంటే, ఉల్లిపాయలు వేసిన వెంటనే మనం ఉప్పు, పసుపు వేస్తే అది బాగా ఊరి ఆ ఉల్లిపాయల నుంచి వాటర్ వచ్చి మనం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయకుండానే ఉల్లిపాయలు మగ్గిపోతాయండి. అది ఒక చిట్కా. సో తర్వాత మనం మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి. తర్వాత మనం ఆయిల్ పైకి వచ్చే వరకు చూసి తగినంత కారం దాంట్లో వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేయండి. బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మనం మొత్తం కాడలన్నీ తీసేసి మొత్తం నీట్గా వాష్ చేసుకున్న చింత చిగురు, బాగా నలిపిన చింత చిగురుని దాంట్లో వేయండి. దాంట్లో వేసాక బాగా కలుపుకొని మొత్తం మూత పెట్టుకోండి. మీకు ఇందాక ఒక రకమైన ఆయిల్ వేసానని చెప్పాను కదా, ఆయిల్ ఏంటంటే ఆవ నూనె. పులుపు కూరల్లో ఆవ నూనె వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎక్కువ పెరిగిద్దండి. కాబట్టి మీరు ఎప్పుడన్నా ఏమన్నా పులుపు కూరలు చేసుకున్నప్పుడు పక్కాగా ఆయిల్ వేసుకోవడం మటుకు, ఆవ నూనె ఆయిల్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి. తర్వాత ఆయిల్ పైకి తేరాక మళ్ళీ మసాలా పౌడర్ వేసుకొని అటు ఇటు తిప్పి బాగా మగ్గనివ్వండి. తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని అది బాగా మగ్గే వరకు చూసి తీసాక ఫైనల్లీ మన ముఖ్యమైన పదార్థం నీట్గా చెడంతా తీసేసి వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు, ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు దాంట్లో వేసుకోండి. దాంట్లో బాగా వేసి కలిపి అటు ఇటు బాగా కలిపి, చూసారా ఆ రొయ్య దాంట్లో నుంచి అలా పైకి తీస్తుంటే నోరు ఊరిపోతుందండి. సో తర్వాత దాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. అది మగ్గాక మళ్ళీ మూత తీసుకుని ఫైనల్లీ గార్నిషింగ్ లేకపోతే ఎలా చెప్పండి, కాబట్టి కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోండి. ఇప్పుడు గార్నిషింగ్ లేకపోతే అన్నీ ఉన్న కోతికి తోకలేనట్టే కదండి. కాబట్టి గార్నిష్ చేసుకొని స్టవ్ మీద నుంచి దింపేయండి. తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఒక ప్లేట్ తీసుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని మనం చేసిన కర్రీ వేసుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, నోరు ఊరిపోద్దంతే. సో మా వీడియోని చివరి వరకు చూసారు కాబట్టి లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అయిపోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.